So agreement to sale, agreement to sell. There are two types of sale agreements. So there are three types of goods: existing goods, future goods, contingency goods. So existing goods again classified into two types: specific goods, general goods. Clear? So all those goods, so agreement అవుతుంది, అన్నిటికి agreement అవుతుంది. So in case so there is an agreement between A and B regarding any items or any things. So in case in between the agreement fulfilled, so whenever the goods are whenever or wherever the goods are destroyed without any fault of the both the parties. సో అగ్రిమెంట్ జరుగుతుందండి, ఇద్దరి మధ్యన అగ్రిమెంట్ జరుగుతుంది. సో అగ్రిమెంట్ జరిగినప్పుడు ఏంటంటే వస్తువులు, సరే ఒకసారి డిస్టర్బెన్స్ వస్తుంది చూడండి. సో అగ్రిమెంట్ జరిగినప్పుడు, సో ఈ అగ్రిమెంటు అగ్రిమెంట్ ఫుల్ఫిల్ అయ్యే లోపుగా సో ఏదన్నా ఎఫెక్ట్ జరిగి, సో పెరిషింగ్ అయితే, గూడ్స్ ఆర్ పెరిషింగ్ అయితే, డిస్ట్రాయ్ అయిపోతే, సో అట్లాంటప్పుడు ఏ లైబుల్ అవుతాడా, బి లైబుల్, సెల్లర్ లైబుల్ అవుతాడా, బయ్యర్ లైబుల్ అవుతాడా? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సో ఏ అండ్ బి, సో దేర్ ఈజ్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ ఏ అండ్ బి, సో రిగార్డింగ్ ద సిమెంట్ విషయంలో ఒక అగ్రిమెంట్ జరిగింది. సో ఏ అగ్రిమెంట్ ఏంటంటే, ఏ అనేవాడు బి అనేవాడికి ఒక 1000 బస్తాల సిమెంటు, ఒక 100 బస్తాల సిమెంటు పంపించడానికి అగ్రిమెంట్ జరిగింది. సో ఏ ఈజ్ రెడీ టు ఇంప్లిమెంట్ ద అగ్రిమెంట్ అంటే ఏంటి, ఆ 1000 బస్తాలు పంపిస్తున్నాడు. సో ఎట్లా పంపిస్తున్నాడు? ట్రాన్స్పోర్టేషన్లో పంపిస్తున్నాడు. సో ట్రాన్స్పోర్టేషన్లో పంపిస్తున్నప్పుడు, స్టార్ట్ అయినప్పుడు, సో మధ్యలో ఎక్కడో ఆ లారీకి ఉన్నటువంటి పైన ఏదైతే క్యాప్ ఉంటుందో దాన్ని ఏమంటారు, టార్బాల్ అంటారు కవర్ని. సో ఆ కవర్లో వేసిపోయింది. సో సడన్గా రెయిన్ వచ్చింది. సో రెయిన్ వచ్చినప్పుడు ఎవరు చూడలేదు, మొత్తం 100 సిమెంట్ బస్తాలు కూడా ఏమైపోయినాయండి, ఏమైపోతాయి? వర్షం పడితే ఏమవుతుందండి, గట్టిగా అయిపోతాయి. ఇట్లాగే స్టోన్ లాగా అయిపోతుంది. సో స్టోన్ లాగా అయిపోయినప్పుడు అక్కడ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ పెరిషింగ్ ఆఫ్ గూడ్స్? సో ఇక్కడ సెల్లర్ ప్రమేయము లేదు, బయ్యర్ ప్రమేయం లేదు. ఎవరు బాధ్యులు అవుతారు చెప్పండి? అట్లాంటి కాంట్రాక్ట్ ఏమవుతుంది? ఇట్ డిపెండ్స్ అపాన్ ది టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ది పార్టీస్. ఇట్ డిపెండ్స్ అపాన్ ది టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ది పార్టీస్. క్లియర్ అండి? అంతేనా? అక్కడ సెల్లర్ని మనం తప్పు పట్టలేము, బయ్యర్ని తప్పు పట్టలేము కదా, పట్టగలమా? లేదు. ఇంకోటి సెల్లర్ ఆల్రెడీ లేదు, ఇదే 100 బస్తాల్ని సో మార్గ మధ్యలో దొంగలు ఎత్తుకెళ్ళిపోయారు. హూ ఈజ్ రెస్పాన్సిబుల్ అండి? అక్కడ సెల్లర్ ఇన్వాల్వ్మెంట్ లేదు, బయ్యర్ ఇన్వాల్వ్మెంట్ లేదు. దట్ ఈజ్ ఆల్సో డిపెండ్ అపాన్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్. అంతే కదా? సో ఇన్ కేస్ మార్గ మధ్యలో ఏదైనా జరిగి నేను పంపించవలసిన వస్తువులు డ్యామేజ్ అయిపోతే నాకు సంబంధం లేదు, నువ్వే ఇవ్వాలని చెప్పేసి బయ్యర్ అన్నాడు అనుకోండి, అల్టిమేట్లీ ద సెల్లర్ ఈజ్ రెస్పాన్సిబుల్. అంతే కదా? సో అట్లా కాకుండా వన్స్ ఐ ట్రాన్స్పోర్టెడ్ యువర్ గూడ్స్ ఫ్రమ్ మై హోమ్, ఫ్రమ్ దట్ ఆన్వర్డ్స్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ రెస్పాన్సిబుల్ అని చెప్పేసి సెల్లర్ అన్నాడు అనుకోండి అగ్రిమెంట్లో, అప్పుడు ఎవరు రెస్పాన్సిబుల్ అవుతాడు? బయ్యర్ ఈజ్ ద అల్టిమేట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది పెరిషింగ్ ఆఫ్ ది గూడ్స్. సో దట్ ఈస్ ఇంకొక విషయం చూడండి, ఈ 100 సిమెంట్ బస్తాల విషయంలో చూసుకుందామండి. సో దేర్ ఈజ్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ ఏ అండ్ బి రిగార్డింగ్ ద 100 సిమెంట్ బ్యాగ్స్.
సో ఈ 100 సిమెంట్ బ్యాగ్స్కి సడన్గా ఏమైందంటే గవర్నమెంట్కి అవసరమైనాయి. ఏనే వాడికి ఇమ్మీడియట్గా ఏం చేశారంటే గవర్నమెంట్ ఆఫీసర్ ఫోన్ చేసి ఈ 100 సిమెంట్ బస్తాలు మాకు కావాలి, గవర్నమెంట్కి కావాలి, సో ఇమీడియట్గా 100 సిమెంట్ బస్తాస్ మాకు పంపించు అన్నారు. సో వీడు ఆల్రెడీ వీటితో అగ్రిమెంట్ చేసుకున్నాడు, కానీ గవర్నమెంట్ 100 సిమెంట్ బస్తాలు అడుగుతుంది. సో దాంతో ఏంటంటే గవర్నమెంట్కి ఇతను ఇచ్చేశాడు. అప్పుడు ఇతనికి ఏమన్నా లైబిలిటీ ఉంటుందా మేడం? ధనలక్ష్మి గారు ఉంటుందా? ఉంటుందా? ఉంటుందండి. ఎవరు లైబుల్ అవుతారు? సెల్లర్ లైబుల్ అవుతాడా, బయ్యర్ లైబుల్ అవుతాడా? ఇద్దరు లైబుల్ అవర్ బికాస్ సో హూ ఈజ్ ద ఆథరైజేషన్ ఈజ్ ద గవర్నమెంట్. ఓకే, ఆథరైజేషన్ ద గవర్నమెంట్. సో గవర్నమెంటే డైరెక్ట్గా ఇతని దగ్గర తీసుకుంది కాబట్టి సో ద సెల్లర్ ఈజ్ నాట్ లైబుల్ ఫర్ ది సెల్లర్ ఈజ్ నాట్ బ్రీచ్ ఆఫ్ ది కాంట్రాక్ట్ బిట్వీన్ ఏ అండ్ బి. క్లియర్, అంతేనా? ఓకే, నెక్స్ట్ ఇంకొకటి చూడండి. సో ఎఫెక్ట్ ఆఫ్ ఇందాక మీకు ఒకటి చెప్పాను. సో ఏంటి? స్పెసిఫిక్ కాంట్రాక్ట్, ఇంకొకటి జనరల్ కాంట్రాక్ట్ అని చెప్పాను కదా. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో ఓకే, ద పెరిషింగ్ ఆఫ్ ది హోల్ గూడ్స్. అది కూడా ఇప్పుడు బ్రీచ్ చేసినట్టు కాదు కదా, ఇట్ ఈస్ నాట్ ఆల్సో కమాండ్ కదా, నాట్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ కింద వస్తుంది కదా. న్యాచురల్గా కెలామిటీస్ అనేవి అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ కదండి. సో లాస్ అండ్ దట్ ఈస్ ద మ్యూచువల్ కన్సెంట్ అంతే. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అవన్నీ టర్మ్స్ అండ్ కండిషన్లో మనం ఏదైతే మెన్షన్ చేసుకున్నామో దానికి డిపెండ్ అయ్యి ఉంటుంది. సో అవి కనుక కోర్టు వరకు వెళ్తే ఏమవుతుందంటే ద కోర్ట్ కంపల్సరీ కన్సిడర్ ద నేషనల్ కెలామిటీస్ ఆర్ ద అన్ఎక్స్పెక్టెడ్ ఇది కదా. సో వాళ్ళు కన్సిడరేషన్లో తీసుకుంటారు అక్కడైతే. ఓకే, ఇక్కడ చూడండి, హోల్ గూడ్స్ అంటే పెరిషింగ్ ఆఫ్ ది హోల్ గూడ్స్ అంటే మొత్తం గూడ్స్ అన్నీ కూడా డిస్ట్రాయ్ అయిపోతాయి. చెప్పండి సార్ రాజశేఖర్ గారు. రమేష్ గారు అడిగారు కదా సార్, ఇది న్యాచురల్ కెలామిటీస్ అని. ఓకే, రియల్ టైమ్ ఎగ్జాంపుల్ అన్నది మై పోర్ట్ వి ఫేస్ దిస్ హుదూద్ ఇన్ 2014. ఓకే, సో 2014 లోని అండర్ ఫోర్స్ మెజర్ వి డిక్లేర్డ్ ఫోర్స్ మెజర్ అండ్ వి క్యాన్సిల్ ఆల్ ద ఆపరేషన్స్ ఫర్ 2 months. ఓకే, రెస్టోర్ ఇట్ టుక్ 2 months. అది అయిన తర్వాత అగైన్ వి స్టార్టెడ్ రెగ్యులర్ ఆపరేషన్స్. సో దాంట్లో ఏంటంటే డామేజెస్ అన్నా లాసెస్ అన్నా ఏదైనా కూడా ఇట్ ఈస్ నాట్ అండర్ ఆర్ అకౌంట్. ఎవరి కార్గో అయితే దట్ ఈస్ దేర్ అకౌంట్. ఓకే సార్ రమేష్ గారు. ఓకే సార్. ఇక్కడ ఇన్ కేస్ ఆఫ్ ది పెరిషింగ్ ఆఫ్ హోల్ గూడ్స్ సపోజ్ చూడండి. సో దేర్ ఈజ్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ ఏ అండ్ బి రిగార్డింగ్ ద స్పెసిఫిక్ గూడ్స్. there is an agreement between the A and B. సో ఇన్ కేస్ ఏ అనేవాడికి బి అనేవాడికి స్పెసిఫిక్ గూడ్స్ విషయంలో ఒక అగ్రిమెంట్ జరిగింది. స్పెసిఫిక్ గూడ్స్ అంటే ఏం చెప్పాను మీకు? దోస్ గూడ్స్ ఎస్ ఒక అగ్రిమెంట్ జరిగింది. సో ఆ అగ్రిమెంట్ ప్రకారం ఏంటంటే సో ఒక 100 స్పెసిఫిక్ గూడ్స్ విషయంలో ఒక అగ్రిమెంట్ జరిగింది. సో 100 ఏం అగ్రిమెంట్? ఈ 100 వస్తువుల్ని నాకు మీరు హ్యాండ్ ఓవర్ చేయాలి. ఏ అనేవాడు బి అనేవాడికి హ్యాండ్ ఓవర్ చేయాలి 100 ఐటమ్స్ని. సో ఈ 100 ఐటమ్స్ ఏంటివి? స్పెసిఫైడ్ గూడ్స్. అర్థమైంది మీకు? స్పెసిఫైడ్ గూడ్స్. ఏ ఈజ్ ద బయ్యర్, బి ఈజ్ ద సెల్లర్. ఈ స్పెసిఫైడ్ గూడ్స్ ఐటమ్స్ అంటే చేసినప్పుడు ఇక్కడ చూడండి, ఈ గూడ్స్ ఇన్ ద ట్రాన్స్పోర్టేషన్లో ఎప్పుడైనా సరే ఇందులో కనుక ఒక 30 గూడ్స్ డ్యామేజ్ అయిపోయింది, 30 గూడ్స్ డ్యామేజ్ అయిపోయి 70 గూడ్స్ ఉన్నాయి. సో 70 గూడ్స్ ఉన్నప్పుడు సో బీకి ఏమైనా బయ్యర్కి ఏదైనా రైట్ ఉంటుందా? సో ఈజ్ దేర్ ఎనీ రైట్ టు బి టు రిజెక్ట్ ద కాంట్రాక్ట్?
sir. What? Depends on terms and conditions again. So రాజశేఖర్ జీ, Sir, whole goods act లో కంప్లీట్ గా అంతా కూడా డెలివర్ చేయాలి సార్. yes, it is a specific goods. So the buyer is identify the 100 items as specifically. Specifically, the seller must and should hand over the 100 whatever the be identified the items. The same item should be hand out to the buyer by the seller. So that is the agreement. రమేష్ గారు, ఏ 100 వస్తువులతో అయితే వాళ్ళిద్దరికి అగ్రిమెంట్ అయ్యిందో, ఏ వస్తువులు అయితే తను ఐడెంటిఫై చేశాడో ఆ వస్తువులను మాత్రమే ఏ అనేవాడు పంపాల్సి ఉంటుంది. 100 వస్తువులకి వీళ్ళిద్దరికి అగ్రిమెంట్ అయింది కాబట్టి 100 వస్తువుల్ని కంపల్సరీగా ఏ అనేవాడు బి అనేవాడికి పంపించాలి, సెల్లరు బయ్యర్కి పంపించాలి. సో 100 వస్తువులు పంపించకుండా 70 వస్తువులే పంపించాడు, 70 వస్తువులే పంపించాడు. అప్పుడు బి తీసుకోవచ్చా తీసుకోకూడదా? బి హ్యాజ్ ఎనీ రైట్ టు టేక్ ద 70 items? Voidable contract. Yes, no voidable. That is the depend upon the B's interest only. బి అనేవాడు తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు. మీకు అర్థమవుతుందండి రమేష్ గారు? Yes sir, yes sir. బి అనేవాడు ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. అది మంచోడు అనుకోండి, సో కొంచెం రీజనబుల్ పర్సన్ అనుకోండి, ఓకే 70 items వచ్చినాయి కాబట్టి నీకు 70 items నీకు అమౌంట్ ఇస్తానని చెప్పొచ్చు. ఓకే, లేదు అతను రిజిడ్ పర్సన్ అనుకోండి, రిజిడ్ పర్సన్ అయితే ఏం చేస్తాడు? సో మై కాంట్రాక్ట్ ఈజ్ క్యాన్సిల్ విత్ యూ అని చెప్పేసి ఒక మాట అంటాడు. ఆటోమేటిక్గా కాంట్రాక్ట్ ఏమవుతుందంటే క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 70 goods అతను తీసుకోడు. So that certain time. That is the second later consideration between the A and B. So that is also depend upon the mutual consideration between A and B and only. Initial agreement failed by seller. కదా? ఓకే మేడం, అర్థమైందా శ్రీదేవి గారు? ఓకే, ఇది దట్ ఈజ్ నోన్ ద హోల్ గూడ్స్ అన్నాం. సో హోల్ గూడ్స్ విషయంలో ఎట్లా జరిగింది? సో ఇక్కడ పార్ట్లీ గూడ్స్ అనుకోండి, పార్ట్లీ గూడ్స్ ఇన్ జనరల్ కాంట్రాక్ట్. మీరు చెప్పండి ఒక ఎగ్జాంపుల్. సరే చూడండి, సో ఏ అనేవాడు, సో బి అనేవాడికి ఒక అగ్రిమెంట్. సో ఏ ఈజ్ ద సెల్లర్, బి ఈజ్ ద బయర్. సో దేర్ ఈజ్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ ఏ అండ్ బి. సో బి అండ్ బి ఒక 100 షర్ట్స్, సో ఒక 100 షర్ట్లకి ఏ అనేవాడు బి అనేవాడు 100 షర్ట్లు పంపించమని చెప్పేసి ఒక అగ్రిమెంట్ అయింది వీళ్ళిద్దరికి. సో ద అగ్రిమెంట్ బిట్వీన్ ఏ అండ్ బి ఫర్ 100 షర్ట్స్. సో ఏ 100 షర్ట్స్ ఇవి? ఇతనికి ఒక 1000 షర్ట్లు ఉన్నాయి షాప్లో, ఈజ్ ద షాప్ కీపర్, ఇతనికి ఒక 1000 షర్ట్లు ఉన్నాయి. సో అందులో సో బి దెర్ ఇస్ అగ్రిమెంట్ బిట్వీన్ ఏ అండ్ బి రిగార్డింగ్ 100 షర్ట్స్ ఓన్లీ. సో ఈ 100 షర్ట్స్ ఆర్ నాట్ స్పెసిఫైడ్ షర్ట్స్. క్లియర్ అండి? దీస్ 100 షర్ట్స్ ఆర్ నాట్ స్పెసిఫైడ్ షర్ట్స్. B asked 100 set from A. So in return A promised to send 100 sets to B. So that is the agreement only. Okay. So A sent the 100 sets to B. So after receiving the B, so among the 100, 20 sets are damaged. 20 sets are damaged. The 80 sets are well. ఓకే, ఇప్పుడు చెప్పండి. 20 sets are perished. 80 sets చెప్పండి. జనరల్ కాంట్రాక్ట్ సార్. ఎస్, ఏదైనా ఎనీ నెంబర్లో రావచ్చు.
పంపించవచ్చు. ఓకే రాజశేఖర్ గారు, అవుట్ ఆఫ్ షర్ట్స్ ఏదైనా పంపించారు కానీ డాంగ్రీస్ పంపించారు కదా, ఇట్ వోంట్ బి యాక్సెప్టెడ్. ఓకే ఇంకా బి హ్యాజ్ ఎనీ రైట్ టు రిజెక్ట్ ఆర్ వాయిడ్ ద కాంట్రాక్ట్ in the specific items. In that example, B has a right to void the contract. Contract. But here is B doesn't have any right to void the contract. Clear? Sir. Doesn't have void the contract, but B has a right to claim the damages from the 20 sets. మేడం అర్థమవుతుందా శ్రీదేవ్ గారు? సో బి అనేవాడు ఇక్కడ అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేయడానికి లేదు. ఎందుకని నువ్వు 100 షర్ట్లు పంపించమన్నావు, 100 షర్ట్లలో 80 షర్ట్లు వచ్చినాయి, 20 షర్ట్లు డ్యామేజ్ ఉన్నాయి. 20 షర్ట్లు డ్యామేజ్ ఉన్నాయని చెప్పేసి మిగతా 80 షర్ట్లు నువ్వు తిరిగి పంపించడానికి లేదు. క్లియర్? తిరిగి 80 షర్ట్లు నువ్వు తీసుకోవాలి. సో 20 షర్ట్లు కావాలంటే నీకు డ్యామేజెస్ రూపంలో నువ్వు క్లెయిమ్ చేసుకోవచ్చు అతని దగ్గర. సో ఇట్ ఈస్ నోన్ యాజ్ ద జనరల్ కాంట్రాక్ట్. General sale of contract, specific sale of contract. The difference between specific sale of contract and general sale of contract. Okay, understand? Yes sir. ఓకే సార్, మీకు ఒక ఎగ్జాంపుల్ చదువుతాను చూడండి, నా దగ్గర ఉంది చూడండి. A sold to B a specific cargo of goods supposed to be on its way from England to Mumbai. It turned out, however, that before the day of the bargain, the ship conveying the cargo had been cast away and the goods were lost. Neither party was aware of the fact. Neither party was aware of that fact. The agreement was held to be void or valid. మరలా చదువుతా చూడండి సార్ ఒకసారి. ఏ సోల్డ్ టు బి ఏ స్పెసిఫిక్ కార్గో గూడ్స్. కార్గో గూడ్స్ అనేవాడు ఏ అనేవాడు బి అనేవాడికి కార్గో గూడ్స్ అమ్మటానికి రెడీ అయ్యాడు. సో వాళ్ళ అగ్రిమెంట్ అయింది. ఏంటంటే ఆన్ ద వేట్ ఉన్నాయి, ఎక్కడి నుంచి ఇంగ్లాండ్ నుంచి ముంబై వస్తున్నాయి. ఇట్ టర్న్డ్ అవుట్ హౌఎవర్ దట్ బిఫోర్ ద డే ఆఫ్ ద బార్గెన్, ఎప్పుడైతే హ్యాండ్ ఓవర్ చేయాలనుకున్నావో దాని ముందు రోజుని షిప్ ఏమైందంటే రిక్ అయిపోయింది. రిక్ అయిపోయి ఏమైందంటే షిప్ కనిపించకుండా పోయింది. సో కనిపించకుండా పోయినప్పుడు సో ఇద్దరు పాత్ర ఏం లేదు, సెల్లర్కి తెలియదు అలాగని బయ్యర్కి తెలియదు. సో అట్లాంటి అగ్రిమెంట్ అనేది వ్యాలిడ్ అగ్రిమెంట్ అవుతుందా లేదంటే వాయిడ్ అగ్రిమెంట్ అవుతుందా? లేదా ఆర్ దేర్ ఎనీ రైట్స్ టు సెల్లర్ ఆర్ బయ్యర్? బయ్యర్కి రైట్ ఉంటుంది సార్, స్పెసిఫిక్ గూడ్స్ సార్. సార్ సార్ చెప్పండి. సరే సార్, ఇంకొక ఎగ్జాంపుల్ చదువుతున్నాను చూడండి సార్. ఇంకొక ఎగ్జాంపుల్. సో అందులో ఏంటంటే వాయిడ్ కాంట్రాక్ట్ ఇది. ఎందుకంటే సో ద సెల్లర్ ఆర్ బయ్యర్కి కానీ సెల్లర్కి కానీ ఎటువంటి ప్రమేయం లేదు. ప్రమేయం లేనప్పుడు ఆటోమేటిక్గా కాంట్రాక్ట్ వాయిడ్ అవుతుంది. సో దట్ ఈజ్ ఆల్సో డిపెండ్ అపాన్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్. ఇక్కడ చూడండి ఇంకొక ఎగ్జాంపుల్ చదువుతున్నాను, మీకు బాగా అర్థమవుతుంది చేస్తున్నాను. సో ఏ బయ్యర్ టుక్ ఏ హార్స్ ఆన్ ఏ ట్రయల్ ఫర్ 8 days. ఒక్క నిమిషం సార్. ఓకే, ఏ బయ్యర్ took a horse on trial for 8 days on condition. ఇది కూడా ఒక్క నిమిషం 8 days on condition that if found suitable for his purpose, the bargain would become absolute. The horse died on the 3rd day without any fault of either party. Held contract which was in the form of an agreement to sell becomes void and the seller should bear the loss. మరలా చెప్తాను. ఏ బయ్యర్ ఏం చేస్తారంటే ఏ బయ్యర్ టుక్ ఏ హార్స్ ఆన్ ఏ ట్రయల్ ఫర్ 8 days. ఒక అతను
ఒక గుర్రాన్ని తీసుకున్నాడు, ఎందుకు కొనుక్కోవాలని వెళ్ళాడు. సో అయితే ఏంటంటే దానికి ఒక 8 రోజులు ట్రైల్ వేస్తాను, అది ఎలా పనిచేస్తుంది ఏంటని చెప్పేసి గుర్రాన్ని తీసుకున్నాడు. సో అతను ఏం చేయడంటే దట్ ఇఫ్ ఫౌండ్ సూటబుల్ ఫర్ హిస్ పర్పస్, సో అతని పనికి బాగా పనిచేస్తుందని చెప్పేసి అనుకున్నాడు. ద బార్గెన్ వుడ్ బికేమ్ అబ్సాల్యూట్. సో బార్గెన్ అయ్యింది. ద హార్స్ డైడ్ ఆన్ ద థర్డ్ డే వితౌట్ ఎనీ ఫాల్ట్ ఆఫ్ ఐదర్ పార్టీ. సో గుర్రాన్ని తెచ్చుకున్నాడు. గుర్రాన్ని తెచ్చుకున్నప్పుడు ఒక 8 రోజులు ట్రైల్ వేద్దామని చూశాడు. ట్రైల్ వేద్దామన్న తర్వాత 3 రోజుల తర్వాత అతని దగ్గర గుర్రం చనిపోయింది. గుర్రం చనిపోవడంలో ఓనర్గా సెల్లర్కి కానీ బయ్యర్కి కానీ అది ఎవరైతే అగ్రిమెంట్ జరిగిందో ఆ పార్టీస్కి ఇద్దరికీ సంబంధం లేదు, అంటే ఇద్దరి ప్రమేయం లేదు, ఇద్దరి ప్రమేయం అనేది లేదు అక్కడ. సో ఇక్కడ ఏంటంటే హెల్ కాంట్రాక్ట్ విచ్ వాజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అన్ అగ్రిమెంట్ టు సెల్. ఇదేంటి అన్ అగ్రిమెంట్ టు సెల్, అంతే కదండి. సో అన్ అగ్రిమెంట్ టు సెల్ అంటే ఏంటి? ఫ్యూచర్లో అమ్మేవి కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడే చూడండి. సో ఏ బి, సో ఏ అనేవాడు గుర్రం ఓనరు, బి అనేవాడు గుర్రం కావాలనుకున్నాడు. సో వీళ్ళిద్దరికి ఒక అగ్రిమెంట్ జరిగింది. ఏంటి? సో నేను నీ దగ్గర గుర్రాన్ని కొనుక్కోవాలనుకున్నాను, కొనుక్కునే ముందు దాన్ని నేను ట్రైల్ వేయాలి, కొనుక్కునే ముందు ట్రైల్ వేయాలి, అది బాగా పనిచేస్తుందా లేదని చెప్పేసి. సో వీళ్ళిద్దరి మధ్యన సరే అని చెప్పేసి ఇతను గుర్రాన్ని ఇచ్చాడు ఇతనికి, బి అనేవాడికి. సో ఇదంతా కండిషన్లో ఉందని అతను చెప్పాడు. సో ఇతను కూడా ఏంటంటే నాకు బాగుంటుందని చెప్పేసి అనుకున్నాడు. కానీ బి అనేవాడి దగ్గర మూడో రోజుకి అది గుర్రం చచ్చిపోయింది. గుర్రం చచ్చిపోయింది. ఈ చనిపోయిన దానికి చనిపోయినప్పుడు ఇతని ప్రమేయం కానీ లేదు. ఎవరు బేర్ చేస్తారు చెప్పండి? ఎవరు ఈ లాస్ ఎవరు బేర్ చేయాలి? ఈ లాస్ ఎవరు బేర్ చేయాలి చెప్పండి? రాజశేఖర్ గారు, వెరీ గుడ్. ఇంకా రమేష్ గారు, ఒక్కటి ఇక్కడ చూడండి. ఈజ్ ఇట్ సేల్ ఆర్ అగ్రిమెంట్ టు సేల్? అగ్రిమెంట్ టు సేల్. సో ఇన్ అగ్రిమెంట్ టు సేల్ మీకు ఏం చెప్పాను మీకు? ఇన్ ద ప్రాపర్టీ ఆఫ్ ద ట్రాన్స్పోర్టేషన్లో ఏ లాస్ జరిగినా సరే ఎవరు భరించాలి? ద సెల్లర్ ఈజ్ ద లాస్ చేయాలి. అది అట్లా గుర్తుపెట్టుకోండి. సో ఇంకొక టాపిక్ ఉందండి, ఇది అనదర్ కండిషన్స్ అండ్ వారంటీ. కండిషన్ అండ్ వారంటీస్. కండిషన్ అండ్ వారంటీస్. సో వాట్ ఈజ్ మీన్ బై కండిషన్ అండి? సెక్షన్ 72 11 to 17. వాట్ ఈజ్ మీన్ బై కండిషన్స్ అండి? చెప్పండి. దేనికి కండిషన్స్? వెరీ గుడ్. టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ది సేల్ కాంట్రాక్ట్. సేల్ కాంట్రాక్ట్ ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో దోస్ ఆర్ నోన్ యాజ్ ద కండిషన్స్ అంటారు. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ టర్మ్స్ అండ్ కండిషన్స్. సో ఇవన్నీ ఏంటంటే కండిషన్. మరి వారంటీస్ అంటే ఓకే. So services which is offered by the seller gives the warranties. Okay. In case warranty fails, the seller may give damages to the party. చూడండి, ఇంకో పదం ఉంటుంది మనకి, వారంటీస్, గ్యారంటీ. What is the difference between guarantee and warranty? Warranty is something which is warranty nothing but service or give damage. Okay. Guarantee ante guarantee ante they will replace with new cargo. ఓకే. సో ఇక్కడ గ్యారంటీ కాదు మనకి, వారంటీ. సో ఇక్కడ చూడండి కండిషన్స్ అన్న. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈజ్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ ద 2 parties. సో ఇన్ దట్ పార్టీస్, సో వాట్ ఆర్ ద కండిషన్స్ చెప్పండి?
ఏమేం కండిషన్స్ ఉంటాయి అగ్రిమెంట్లో? సో దోస్ ఆర్ ది కెపాసిటీ, గూడ్స్, కెపాసిటీ, గూడ్స్, సెల్లరు, బయ్యరు. సో దీస్ ఆర్ ది సార్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ప్రోడక్ట్. సో దాన్ని ఏమంటే డిస్క్రిప్షన్ అంటాం. ఓకే చెప్పండి. కన్సిడరేషన్ అంటే కన్సిడరేషన్, ఇంకా పేమెంట్ కండిషన్, టైటిల్, ఇంకా ఇంకా చెప్పండి. యూసేజ్ ఆఫ్ గూడ్స్ అంటే అదే క్వాలిటీ ఆఫ్ గూడ్స్. ఇంకా ఓకే రండి. ఇప్పుడు చూడండి, ఒక వస్తువుని ఎవరితోటైనా మనం ఏదైనా ఒప్పందం చేసుకున్నప్పుడు ఆ వస్తువుకు సంబంధించినటువంటి అన్ని విషయాల్ని కూలంకషంగా మనం చూసుకున్న తర్వాత మాత్రమే ఒప్పందం చేసుకుంటాం. సపోజు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను నాకు స్కూటర్ అమ్మేస్తున్నాడు. స్కూటర్ అమ్మేస్తున్నప్పుడు ఏంటంటే నేను అతని దగ్గరికి వెళ్ళాను. సో ఐఎమ్ అ బయ్యర్, సో ఈజ్ ద సెల్లర్. సో అమ్మినప్పుడు ఏంటంటే సో అతను ఏం చెప్తాడంటే ఈ స్కూటరు నాది. సో దీనికి ఏంటంటే డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. సో ఈ స్కూటరు చాలా కండిషన్ తోటి ఉంది. ఈ స్కూటరు సో 2018లో కొన్నాను, 18 రిజిస్ట్రేషను. సో కండిషన్లో ఉంది. దీని స్పేర్ స్పాట్స్ ఏమీ కూడా మార్చలేదు. సో స్పేర్ స్పాట్స్ అన్నీ కూడా కొన్నప్పుడు ఎట్లాగున్నా అవే ఉన్నాయి, కొత్త పార్ట్స్ ఏమీ దీంట్లో పెట్టలేదు. సో బండి కండిషన్గా ఉంది. సో దీనికి ఎంతకు అమ్ముతాను? సో దీని కలర్ పింక్ కలరు. సో ఇవన్నీ ఏంటంటే కండిషన్లోనే ఉంటాయి. సో కండిషన్లో డిస్క్రిప్షన్లో అన్నీ కూడా ఇవన్నీ మెన్షన్ చేసుకుంటాం. సో ఇవన్నీ మెన్షన్ చేసుకుని దాన్ని ఏమంటారంటే కండిషన్స్ అంటాం. చూడండి ఇక్కడ, సో గూడ్స్ టైటిల్ అంటారు. టైటిల్ ఏంటి ఇందులో? ఈ స్కూటర్ విషయంలో టైటిల్ ఏంటి? దాని కంపెనీ నేము, అవన్నీ కూడా దాని టైటిల్ కింద వస్తాయి. డిస్క్రిప్షన్ ఏంటి? సో డిస్క్రిప్షన్ అంటే ఆ బైక్ కొన్నటువంటి ఫ్యూచర్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లోకి వస్తాయి. సో తర్వాత ఇంకేంటంటే కన్సిడరేషన్ అంటాం. కన్సిడరేషన్ అంటే సో ఎంతకు అమ్ముతారు, ఎంతకి ఇస్తారు, ఎంతకు అమ్ముతారు అవన్నీ కూడా ఎంతకి ఇస్తారు పేమెంట్. సో క్వాలిటీ ఏంటి? ఇక్కడ బండి కొన్న క్వాలిటీ అది పికప్లో కెపాసిటీ టు ట్రావెల్ అంటే అదే కండిషన్లో ఉందా లేదా అని చెప్పేసి ఇవన్నీ కూడా క్వాలిటీ. సో ఇవన్నీ కూడా ఎందులోకి వస్తాయి అంటే టర్మ్స్ అండ్ కండిషన్లోనికి వస్తాయి. సో కండిషన్ ఫర్ సేల్ ఆఫ్ కాంట్రాక్ట్ కింద వస్తాయి. చూడండి ఇక్కడ, సో సెక్షన్ 11 అంట. సెక్షన్ 14 ఆఫ్ ది సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ డిఫైన్స్ సో ఇంప్లాయిడ్ కండిషన్. సో ఇంప్లాయిడ్ కండిషన్ యాజ్ టు సో ఏం చెప్తుందంటే ద టైటిల్ మస్ట్ బి షోన్ ఇన్ ద అగ్రిమెంట్. టైటిల్ అనేది కంపల్సరీగా మనం అగ్రిమెంట్లో చూపించాలి. ఏ బండి ఇస్తున్నాము, ఏ ఇయర్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ బండి ఇస్తున్నాము. సో దోస్ ఆర్ నోన్ యాజ్ ద ఇంప్లాయిడ్ కండిషన్ యాజ్ టు ద టైటిల్ అంటమాట. టైటిల్ మస్ట్ బి క్లియర్గా ఉండాలి కండిషన్లో. సో టైటిల్ మస్ట్ బి క్లియర్డ్ ఇన్ ద అగ్రిమెంట్. సో దట్ ఈస్ నోన్ యాజ్ ద ఇంప్లాయిడ్ కండిషన్ యాజ్ టు ద టైటిల్. సో సెక్షన్ 14. నెక్స్ట్ సెక్షన్ 15 ఏం చెప్తుందంటే సెక్షన్ 15 ఆఫ్ ది సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ ఇంప్లాయిడ్ కండిషన్ యాజ్ టు డిస్క్రిప్షన్. సో డిస్క్రిప్షన్ అంటే దానికి సంబంధించినటువంటి క్వాలిటీస్ అన్నీ కూడా ఈ డిస్క్రిప్షన్లో క్లియర్గా మనం మెన్షన్ చేసుకోవాలి. సో దట్ ఈజ్ నోన్ యాజ్ ద డిస్క్రిప్షన్. సో ఇంప్లాయిడ్ కండిషన్ యాజ్ టు ద డిస్క్రిప్షన్. సో ఏదైతే డిస్క్రిప్షన్లో చెప్పావో, కండిషన్లు ఏవైతే చెప్పావో ఆ కండిషన్లు అన్నీ కూడా అప్లై అవుతాయి. దట్ ఈజ్ నోన్ యాజ్ ద ఇంప్లాయిడ్ కండిషన్ యాజ్ టు ద డిస్క్రిప్షన్ అంటాం. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే
సెక్షన్ 17లో ఏముందంటే సో ఇంప్లైడ్ కండిషన్ ఆఫ్ ది శాంపుల్ అంటే చూడండి, సపోజ్ సో ఏదైనా బిజినెస్ ట్రేడర్స్ చూపిస్తూ ఉంటారు. సో సపోజ్ కందిపప్పు కావచ్చు, పెసరపప్పు కావచ్చు, ఇట్లాంటి వాటిల్లో ఏంటంటే సో శాంపుల్ తీసుకొస్తారు, మనకు శాంపుల్ చూపిస్తారు. అర్థమైందండి, శాంపుల్ చూపిస్తారు. సో శాంపుల్ అకార్డింగ్ టు ది సెక్షన్ 70 ఆఫ్ ది సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్, సో దేర్ మస్ట్ బి షోన్ ద శాంపుల్, వాట్ ఎవర్ ద శాంపుల్ showed by the party, the same quality should be hand out to the buyer. అంటే శాంపుల్లో ఒకటి చూపించి, శాంపుల్లో క్వాలిటీ ఉన్నది చూపించి పంపించేటప్పుడు మాత్రం శాంపుల్ బాగా క్వాలిటీ లేనిది పంపించారనుకోండి, సో ఈజ్ ఇట్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఆర్ నాట్? కానీ ఇప్పుడు శాంపుల్లో కందిపప్పు A1 గ్రేడ్ కందిపప్పు చూపించానండి మీకు, సో ఇది మీకు అమ్ముతున్నానండి అన్నాడు. సో ఓకే, ఇది బాగుందని చెప్పేసి నేను అగ్రిమెంట్ చేసుకున్నాను. సో అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత నాకు పంపించారు ఒక 100 కేజీలు కందిపప్పు, దాంట్లో పురుగులు ఉన్నాయి. అప్పుడు ఏం చేసినట్టు? ద సెల్లర్ ఇస్ ఏ బ్రీచ్ ఆఫ్ ది కాంట్రాక్ట్. సో ఇక్కడ ఇది అన్నీ కూడా ఏంటంటే కండిషన్స్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇంప్లాయిడ్ కండిషన్ యాజ్ టు ద డిస్క్రిప్షన్, ఇవన్నీ ఉండాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ద బయ్యర్ హూ ఎవర్ ద బయ్యర్ ఆఫ్ ది అగ్రిమెంట్, ద బయ్యర్ మస్ట్ అండ్ షుడ్ అబ్జర్వ్ ద క్వాలిటీ ఆఫ్ ది గూడ్స్. సో ఆ వస్తువుకు ఉన్నటువంటి గూడ్స్ అన్నిటిని కూడా ఏవైతే కొనాలనుకుంటాడో సో దానికి ఉన్నటువంటి క్వాలిటీని, దానికి ఉన్నటువంటి లైఫ్ స్పాన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుందండి? మన షాప్కి వెళ్ళి ఒకటి వస్తువు కొన్నప్పుడు ఆడు 90 చెప్పేస్తాడు, ఇది బాగుంటుందండి, ఇది బాగుంటుంది అని చెప్పేసి, అది బాగుంటుందా లేదని ఎవరు డిసైడ్ చేసుకోవాలి? మనమే డిసైడ్ చేసుకోవాలి. దాన్ని ఏమంటారంటే అప్పుడు మనం ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. సో బీ అవేర్ అంటారు. అప్పుడు బీ అవేర్ అంటారు. సో బీ అవేర్ అంటే ద బయ్యర్ బీ అవేర్. వాట్ ఇస్ మీన్ బై ద బయ్యర్ బీ అవేర్? బిఫోర్ బయింగ్ ఇట్. దట్స్ దాన్ని ఏమంటారంటే బయ్యర్ బిఫోర్ అవేర్ అంటారు. దాన్ని ఏమంటే కెవియట్ ఎంప్టర్ అంటారు. కెవియట్ ఎంప్టర్ నథింగ్ బట్ ద బయ్యర్ బీ అవేర్ బిఫోర్ యూ go to the agreement. So that is the conditions అంటారు సార్. సో implied conditions of the title must be shown in the agreement, the description must be shown in the agreement, and the consideration must be shown in the agreement, and sample also shown in the agreement, and the buyer must be observe the quality of the goods. So these are the conditions put on the paper. So whenever the agreement done between the parties, so agreement జరిగేటప్పుడు ఇవన్నీ కూడా కంపల్సరీగా అందులో ఉంటాయండి. సో దాన్ని ఏమంటారంటే కండిషన్ అంటారు. క్లియర్? దట్ ఈస్ కండిషన్ అంటారు. సో చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. షూర్, చెప్పండి. ఓకే. ఇది అగరబత్తి ఉంటుంది కదా సార్, ఇన్సెన్స్ స్టిక్స్. yes. సో ఐ వాస్ యాక్చువల్లీ డీలింగ్. సో ఒకళ్ళు ఏంటంటే దే ఆర్ ద క్వాలిటీ ఆఫ్ ఇన్సెన్స్ స్టిక్స్. ఓకే. అంటే అగరబత్తి క్వాలిటీ ఏంటి అయి ఉండొచ్చు. సో మన ఇక్కడ ధనలక్ష్మి గారు, శ్రీదేవి గారు ఏమైనా చెప్పగలరేమో చూద్దాం. ఓకే. వాళ్ళు ఏంటంటే నాన్ పర్ఫ్యూమ్డ్ ఇన్సెన్స్ స్టిక్స్ అన్నది అడిగారు. సో నాన్ పర్ఫ్యూమ్ అంటే దాంట్లో పర్ఫ్యూమ్ అన్నది ఏమి ఉండదు, ఓన్లీ ఏంటంటే అగరబత్తి. క్వాలిటీ అన్నది ఏంటి ఉండొచ్చు, ఏ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు క్వాలిటీ? మీ ఇద్దరి క్వశ్చన్ అండి, ధనలక్ష్మి గారు, శ్రీదేవి గారు. చెప్పండి మేడం, ఎట్లా క్వాలిటీ చెప్పండి. మీకు ఏం ఫ్రీగా మీ ఒపీనియన్ షేర్ చేసుకోండి. మీకు క్వాలిటీ అంటే దాని
చెప్పండి, ఇంకా చెప్పండి. అయిపోకుండా లాస్ట్ వరకు కంటిన్యూగా ఉండాలి. So the quality used to be under three major factors. So of the length of the incense sticks. Second అన్నది say how much time it stays burn అంటే 50 minutes అని ఉండాలి, అలా స్పెసిఫిక్ గా ఇచ్చారు. అండ్ మెచ్లో ఆగిపోకుండా, మీరు చెప్పినట్టు మెచ్లో ఆగిపోకుండా కంటిన్యూస్లీ. దీస్ ఆర్ ద త్రీ ఫ్యాక్టర్స్. సో దాని గురించి వాళ్ళు క్వాలిటీ చెక్ ఎలా చేశారు అంటే దే ర్యాండమ్లీ ఒక అగరబత్తి తీసుకొని కాల్చి ఒక గంట సేపు అది కాలుతుంది అంటే ఆ గంట సేపు కూర్చొని చూసారు అంతే. నథింగ్ ఎల్స్. ఓకే సార్, చూడండి ఇక్కడ కండిషన్ అన్నాం కదా. సో కండిషన్లో చూడండి. సో దెర్ ఈజ్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ ఏ అండ్ బి. సో రిగార్డింగ్ సమ్ గూడ్స్. సో ఏ transported the goods to B. So those goods are not quality. In this case, B has any right to void the contract? Yes, sir. సో ఏ అనేవాడికి బి అనేవాడికి కాంట్రాక్ట్ జరిగింది. సో బి అనేవాడు ఏ అనేవాడి దగ్గర ఒక 100 బస్తా. సో దోస్ ఆర్ ఆల్ కండిషన్ పుట్ ఆన్ ద పేపర్ త్రూ ద అగ్రిమెంట్. బట్ ఏ అనేవాడు ఏదైతే క్వాలిటీ శాంపుల్ చూపించాడో ఆ శాంపుల్కి ఇచ్చినటువంటి వస్తువుల్ని బి అనేవాడికి పంపించలేదు. ఏదైతే శాంపిల్ చూపించాడో శాంపిల్లో ఉన్నటువంటి రైస్ని బి అనేవాడికి పంపించలేదు. ఎట్ ద స్టేజ్ బి హ్యాజ్ ఎనీ రైట్ టు void the contract with A? Yes, sir. రమేష్ గారు, Yes, sir. ఎందుకని చెప్పండి. Cancellation, sir. So here Because, he hasn't got the item that has been shown. A is promised to send quality goods to quality rice to B. Clear? A is promised to send quality rice to B, but in practice He hasn't received. B didn't send the quality rice to B. సో ముందు చూపించిందాము, ప్రామిస్ చేశాడు క్వాలిటీ రైసే నీకు ఇస్తానని చెప్పేసి ప్రామిస్ చేశాడు. కానీ ఇతను క్వాలిటీ రైస్ ఇవ్వకుండా ఏం చెప్పాడంటే నాసి రకం రైస్ ఇచ్చాడు. సో అప్పుడు ఇమీడియట్లీ బీ హ్యాజ్ ఎ రైట్ టు void the contract with A. Yes, sir. Because of, so A is violated the terms and conditions of the agreement, sale agreement, Breach of contract. ఓకే, ఇంకొకటి చూడండి. ఇక్కడ ఇంకో వారంటీస్ ఉంది కదా. సో వారంటీస్ ఏమంటాడంటే చూడండి. సో దెర్ ఇస్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ ఏ అండ్ బి. సో దెర్ ఇస్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ ఏ అండ్ బి. సో అగ్రిమెంట్ ఏంటి? ద సేమ్ 100 rice bags. So at the time of the agreement, so A showed the sample to B. So B also accepted the sample of whatever the A showed to B. సో అదే శాంపుల్ని రైస్ని ఇతను పంపించాడు. ఏ శాంపుల్ రైస్ అయితే పంపించాడో, అడిగాడో, చూపించాడో అదే క్వాలిటీ రైస్ని బీకి పంపించాడు. అయితే ఇక్కడ కండిషన్ ఏంటంటే సో ఎట్ ద టైమ్ ఆఫ్ ద కాంట్రాక్ట్ బిట్వీన్ ఏ అండ్ బి, సో జనవరి 20th లోపల ఏ అనేవాడు బి అనేవాడికి ఈ 100 bags పంపించాలి. 100 bags పంపించాలి. సో ఏ అనేవాడు 100 bagsని జనవరి 20th లోపల పంపించలేకపోయాడు, జనవరి 25th పంపించాడు. ఇప్పుడు చెప్పండి. అది కండిషన్లో చెప్పండి.
అన్నట్టుగా అయితే నాకు లేట్ అయిపోయింది, నేను వేరే దగ్గర కొనుక్కున్నాను, సో ఇవి నువ్వు నాకు అక్కర్లేదు వద్దని పంపించవచ్చు. ఓకే, సో బి హ్యాజ్ ఎనీ రైట్ టు వాయిడ్ ద కాంట్రాక్ట్ విత్ ఏ? ఎస్ సార్. ఎస్. ఓకే 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 చెప్పిన టైంకి డెలివరీ చేయలేదు కాబట్టి ఈ కెన్. ఓకే ఓకే చూడండి ఇక్కడ ద సేమ్ ఎగ్జాంపుల్. సో ఏ దెర్ ఇస్ ఎన్ అగ్రిమెంట్ బిట్వీన్ ఏ అండ్ బి. సో రిగార్డింగ్ రైస్ 100 కేసు. సో ఏ సెండ్ ద 100 bags on 20th of the same date, January 20th to B. So B received the 100 bags in the same date. So in return B is unable to fulfill his consideration to A. A can sue, sir. Here A has any right to can sue in the court. Yes, sir. Yes, sir. రాజశేఖర్ గారు, Yes, sir. is there any right to A? Yes, sir. The basic principle of a contract is to have right to sue. Where is the moral sense? He can give him a chance like, okay, report kalla chesi and edana chesi and ante. Yes. So A may give the chance to B. In case that chance also not utilized by the B, They can obviously will go to court of law. A can obviously will go to the court Court of for the breach of the contract. For the breach of the contract. ఇక్కడ చూడండి ఇక్కడ. And also A has a right to damages. ఇప్పుడు A has any right to suppose 2 days తర్వాత ఇచ్చాడు అనుకోండి, మీరు అన్నట్టుగానే 2 days A gave 3 days time to B. So in return B gave 1,000 rupees to A. ఏదైతే 100 bagsకి 1,000 rupees ఉన్నాయో ఈ 1,000 rupees B అనేవాడు A అనేవాడికి ఇచ్చేసాడు. సో కాంట్రాక్ట్ ఈస్ క్లోజ్. yes, sir, kind of, yes. But ఇక్కడ at the same time, we can even claim for interest. A has a right to claim for damage. To claim the damages. Yes. A has a right to claim for damage to delay the 2 days, to delay the whatever he delay the days, ఎన్ని రోజులు డిలే చేశాడో సో దానికి ఎంతో కొంత ఇతను క్లెయిమ్ చేసి డ్యామేజ్ క్లెయిమ్ చేసే రైట్ ఏకుంటుంది. ఉంటుందా ఉండదండి? Yes, sir. ఎందుకని ఉంటుంది? Defaulted the payment. సో డిఫాల్ట్ అయ్యాడు కాబట్టి, పేమెంట్ డిఫాల్ట్ సరైన టైంలో చేయలేదు కాబట్టి అతను డిఫాల్ట్ అయ్యాడు. కాబట్టి ఏంటంటే ఏ హ్యాజ్ ఎ రైట్ టు క్లైమ్ ఏ డామేజెస్ ఫ్రమ్ బి. సో ఇంకొక 2 ఎగ్జాంపుల్ చదువుతున్నాను చూడండి. కండిషన్స్కి వారంటీకి తేడా మీకు చదువుతున్నా చూడండి. కౌశల్ ఆస్క్ ఏ డీలర్. చెప్పండి. సార్ 1 minute. అది అంటే అక్కడ విల్లింగ్ మీద ఉండేసాడు కదా సార్, 2 days తర్వాత నేనే తీసుకుంటానని చెప్పి. సో అది అలాంటప్పుడు ఇంకా ఇంట్రెస్ట్ అంటే ఎలాగా అడుగుతాడు సార్? సో ఒకటి సార్ అది ఎప్పుడైతే 20th ఇస్తానన్న గూడ్ డెలివరీ చేశాడో ఆ టైంలో అతను ఏంటంటే బిల్లింగ్ 2 days తర్వాత నాకు డబ్బులు ఇచ్చినా పర్వాలేదు అంటాడు కదా సార్. లేదు సార్ యాజ్ పార్ట్ He defaulted, that's why he gave him another charge. సో ఇనీషియల్లీ బి ఈజ్ ఏ డిఫాల్టర్. క్లియర్ రమేష్ గారు? సో బి అనేవాడు అన్న డేట్కి డబ్బులు ఇవ్వలేదు అంటే అతను ఈజ్ ఏ డిఫాల్టర్. సో అప్పుడే ఏ అనేవాడు సో అప్పుడే ఏ అనేవాడికి ఇనీషియల్గా రైట్ ఉంటుంది. ఎందుకు? డ్యామేజెస్ క్లెయిమ్ చేసే హక్కు అప్పుడే ఉంటుంది. అప్పుడే ఎప్పుడైతే ఇతను ఫుల్ఫిల్ చేయలేదో, కాంట్రాక్ట్ డెలివరీ చేసిన వెంటనే ఇతను కన్సిడరేషన్ ఇన్ రిటర్న్ చేయలేదో, సో అప్పుడే ఏ హ్యాజ్ ఏ రైట్. నో క్యాన్సిల్ చేసుకోవడానికి ఎట్లా రైట్ ఉంటుంది? ఆల్రెడీ నేను పంపించేశాను. నేను 20వ తారీఖు నేను పంపించలేదు అని అనుకుంటే, 20వ తారీఖు నేను పంపించకపోతే నీకు తిరిగి పంపించే రైట్ నీకు ఉంటుంది.
కానీ 20వ తారీఖు పంపించిన తర్వాత నాకు తిరిగి నీకు డబ్బులు ఇచ్చే రైట్ నీకు ఉంటుంది. రైట్ నీ దగ్గర డబ్బులు తీసుకునే రైట్ నాకు ఉండదా? ఉండదు సార్. మరి అట్లాంటప్పుడు 20వ తారీఖు మీరు డబ్బులు ఇవ్వకపోతే మీ మీద యాక్షన్ తీసుకున్నా కాబట్టి డ్యామేజెస్ క్లెయిమ్ చేస్తారు. అంతే కదా? ఓకే. ఓకేనండి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చదువుతున్నాను చూడండి, మీకు అర్థమవుతుంది. దట్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్వాలిటీ అదే వారంటీ అండ్ కండిషను. కౌశల్ ఆస్క్స్ ఏ డీలర్ టు సప్లై హిమ్ ఏ షర్ట్ విచ్ వుడ్ నాట్ సింక్ ఆఫ్టర్ యూజ్ అండ్ వాష్. The dealer supplies a shirt which sinks after use and wash. Kaushal can reject the shirt or keep the shirt and claim damages. మీకు అర్థమైందండి? కౌశల్ అనేవాడు డీలర్ని అడిగాడు, ఒక షర్ట్ మంచి షర్ట్ అమ్మని అడిగాడు. ఆ షర్ట్ ఎట్లా ఉండాలి? ఉతికితే సింక్ అయిపోకూడదు, కలర్ వెలిసిపోకుండా ఉండాలి, అట్లాంటి షర్ట్ నాకు ఇవ్వాలి అని చెప్పేసి డీలర్ని అడిగితే డీలర్ ఏం చేశాడు? షర్ట్ ఇచ్చాడు. షర్ట్ ఇచ్చిన తర్వాత కౌశల్ షర్ట్ వేసుకున్నాడు. వేసుకున్న తర్వాత ఏమైందంటే వేసుకున్న తర్వాత వాష్ చేశాడు, కలర్ సింక్ అయిపోయింది. అప్పుడు కౌశల్కి ఏమైనా రైట్ ఉంటుందా? సిరీస్ ఇన్ దిస్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ద కండిషన్? Sink అవ్వకుండా ఎస్, ద కండిషన్ ఈజ్ సింక్ అవ్వకుండా ఉండే షర్ట్ నాకు ఇవ్వు అన్నాడు. దట్ ఈస్ ద కండిషన్. కానీ వాడు ఏం చేశాడు? ఏదో షర్ట్ తీసి ఇచ్చేశాడు. ఇచ్చేసినప్పుడు ఏంటి, కౌశల్కి ఏమైనా రైట్ ఉంటుందా ఆడి మీద యాక్షన్ తీసుకోవడానికి? ఆబ్వియస్లీ ఉంటుంది సార్. ఆబ్వియస్లీ ఉంటుంది. ఎందుకని? దెర్ ఇస్ ఎ కండిషన్. ద షాప్ కీపర్ shouldn't fulfill the condition, terms and condition. So that's why Kaushal has a right to file a suit against him for his damages. Yes. అతను చేయలేదు కాబట్టి షర్ట్ రికవరీ కావచ్చు, లేదంటే డ్యామేజ్ కూడా వేయచ్చు కదా. Yes. యా ఇంకా ఇంకొక ఇదే ఎగ్జాంపుల్ చూడండి ఇంకొకటి. సో ఇఫ్ కౌశల్ బైస్ ఏ పర్టికులర్ షర్ట్ విచ్ ఈజ్ వారంటెడ్ బై ది డీలర్ టు బి వన్ which would not shrink after use and wash, and the shirt does shrink after use and wash. Kaushal's only remedy is చెప్పండి మరలా చదువుతాను. కౌశల్ బైస్ ఏ పర్టికులర్ షర్ట్ విచ్ ఈజ్ వారంటెడ్ బై ది డీలర్ టు బి వన్ విచ్ వుడ్ నాట్ షింక్ ఆఫ్టర్ యూజ్ అండ్ వాష్, అండ్ ద షర్ట్ డస్ షింక్ ఆఫ్టర్ యూజ్ అండ్ వాష్. ఏం లేదు, కౌశల్ అనేవాడు వెళ్ళి షాప్కి వెళ్ళాడు. షాప్కి వెళ్ళేసరికి ఒక 100 షర్ట్లు అక్కడ పడున్నాయి. సో ఒక షర్ట్ ఇవ్వండి నాకు, షర్ట్ ఇవ్వండి, షర్ట్ కొనుక్కున్నాడు. ఆ షాప్ కీపర్ చెప్పాడు మాట, ఈ షర్ట్లన్నీ కూడా వేసుకుంటే డ్యామేజ్ అవ్వండి, కలర్ పోవు అని చెప్పేసి చెప్పాడు. సో అందులో షర్ట్ తీసుకున్నాడు. షర్ట్ తీసుకుని వచ్చి షర్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ 2 రోజులకే కలర్ వెలిసిపోయింది. కలర్ వెలిసిపోతే ఇక్కడికి కౌశల్కి ఉన్నటువంటి రైట్ ఏంటి? సో ద షాప్ కీపర్ ప్రామిస్ టు ద కస్టమర్. ఓకే, ద షాప్ కీపర్ ప్రామిస్ టు ద కస్టమర్. సో కస్టమర్ వచ్చాడు, ఒక షాప్కి వచ్చాడు, షర్ట్ కొనుక్కోవడానికి వస్తే ఇమ్మీడియట్గా షాప్ ఓనర్ ఏమన్నాడంటే, ఇక ఇక్కడ 100 షర్ట్స్ ఉన్నాయి, సో ఈ షర్ట్ అన్నట్లకి మంచివి, వీటికి వారంటీ ఉంది, సో ఎటువంటి కలర్ అవి షేడ్ అవ్వవు అని అడిగాడు. సో కలర్ అవి షేడ్ అవ్వవు అన్నాడు కాబట్టి వారంటీ ఉంది కదని చెప్పేసి షర్ట్ కొనుక్కున్నాను. షర్ట్ కొనుక్కుని ఇంటికి వచ్చాము, ఒక రోజు వేసుకున్నాము, 2వ రోజుని వాషింగ్ మెషిన్లో వేసాము, నలుపుది కాస్త తెలుపుది అయిపోయింది. అప్పుడు అట్లాంటి స్థితిలో మనకేమన్నా రైట్ ఉంటుందా? ఉంటుంది సార్. ఎట్లాంటి రైట్ ఉంటుంది చెప్పండి? వారంటీ అన్నారు కదా సార్? ఎస్, నో గ్యారంటీ, ఓన్లీ వారంటీ. వారంటీ అంటే చెప్పండి సార్. ఈ ఐటమ్